భారతదేశం చూపంతా ఇద్దరిపైనే. వారిలో ఒకరి వయసు 62 ఏళ్లు, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న వయసు. మరొకరి వయసు 42 ఏళ్లు, పెద్దవాళ్ళ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే వయసు. ఒకరిది స్వతంత్ర దేశంలో కొత్త భారతాన్ని నిర్మించాలని కలలుగనే తరం. మరొకరిది స్వతంత్ర దేశంలో యువత ఆలోచనలు కొత్త సెకండ్లోకి నడిచిన తరం. ఈ ఇద్దరు సరిగ్గా ఏడాది తర్వాత జరగబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి అనధికారిక అభ్యర్థులు. వాళ్ళిద్దరి ఆలోచనలు రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్న తీరుపై V6 స్పాట్లైట్. కొన్ని నెలలుగా దేశంలో కొత్త రాజకీయం, ఎప్పుడూ చూడని సీన్. అధికారికంగా ప్రకటించకుండానే ప్రధానమంత్రి పదవికి అభ్యర్థులుగా దాదాపు ఖరారైపోయిన నేతలు. అవసరం ఉన్నా లేకపోయినా పనిగొట్టుకుని స్పీచ్లు, వేదికతో సంబంధం లేకుండా జాతి మొత్తంతో మాట్లాడుతున్నట్టు ప్రసంగాల తీరు. ఇదంతా ఏంటి? ఏడాది ముందే ఎన్నికల వేడి ఎందుకు మొదలైంది? దేశంలో ఏం జరిగినా చాలా సందర్భాల్లో అమెరికా పాలిటిక్స్తో పోల్చుకోవడం చాలా మందికి అలవాటు. ఆ స్థాయిలో కాకపోయినా అలాంటి మార్పు ఒకటి ఇప్పుడు మన దేశంలో కనిపిస్తోంది. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్కు ఏడాది ముందే పార్టీల అభ్యర్థులు ఖరారైపోతారు. ప్రచారం హడావుడి మొదలవుతుంది. అభ్యర్థులు వాళ్ల ఆలోచనలు, విధానాలు, అభిప్రాయాలు అన్నీ ఏదోలా జనంలోకి తీసుకెళ్లడానికి విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి సీనే ఇండియాలో కనిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చాక ఏ ఎన్నికలకు ముందు కనిపించని సీన్ ఇది. బీజేపీ వరుసగా 2 సార్లు అధికారానికి దూరమైన పార్టీ. అలాంటి పార్టీలో వరుసగా 3 సార్లు ఒకే రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టిన నేత నరేంద్ర మోడీ. అభివృద్ధికి మారుపేరుగా ప్రచారం తెచ్చుకున్న ఆయన బీజేపీకి కనిపించిన జనాకర్షక నేత. అద్వానీ లాంటి సీనియర్ ఉన్న బలమైన వాగ్దాటి, గుజరాత్లో ప్రూవ్ చేసుకున్న పాలన ఇవన్నీ మోడీనే ప్రమోట్ చేస్తున్నాయి. తాజాగా పార్లమెంటరీ బోర్డులో మోడీకి, ఆయన వర్గానికి ప్రమోషన్ రావడంతో పార్టీని నడిపించబోయేది మోడీయేనని మరోసారి ఖరారైంది. అలా ఏడాది ముందే మోడీ ప్రసంగాల జోరు మొదలైంది. ఇక కాంగ్రెస్ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ. సంకీర్ణ యుగంలోనూ వరుసగా 2 సార్లు అధికారాన్ని నిలబెట్టుకున్న అతిపెద్ద పార్టీ. దీనికి సహజంగానే వారసత్వంతో తెరపైకొచ్చారు రాహుల్. మెట్టు మెట్టు ఎక్కుతూ వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ అయ్యారు. తల్లి అధికారానికి దూరంగా ఉండడం అనివార్యంగా రాహుల్ను ముందుకు నెడుతోంది. ఆయన కూడా వ్యవస్థ కంటే ముందు పార్టీని మారుస్తానన్న మాటలతో కలకలం రేపుతున్నారు. మరోవైపు వారసులుగా కాంగ్రెస్ నాయకులైన వాళ్లు గతంలో ఎప్పుడూ చేయని సరికొత్త స్టేట్మెంట్లతో అందరినీ ఆశ్చర్యంలో కూడా పడేస్తున్నారు. అటు మోడీ, ఇటు రాహుల్ ఇద్దరు పార్టీ వేదికలు, వాటితో పాటు మరికొన్ని కల్పించుకున్న వేదికలపై వరుస ప్రసంగాలతో దడదడలాడిస్తున్నారు. తమ ఆలోచనలను, తాము తేబోయే మార్పును, వచ్చే ఏడాది ఎన్నికలకు తమ అజెండాను ముందుగానే జనం ముందుకు తెస్తున్నారు. ఇదంతా అమెరికా ఎన్నికల సీన్ను గుర్తు చేస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పీఎం అభ్యర్థిని ముందుగా చెప్పడం మా విధానం కాదనేవాళ్లు, అభ్యర్థితోనే ముందుకు వెళ్తామని చెప్పుకునేవాళ్లు, ఇలా దేశంలో పార్టీకో విధానం ఉంది. దీంతో ఎన్నికల తర్వాత ప్రధాని అయ్యే నేతకు ప్రజల ఆమోదం లేదన్న విమర్శలు, ప్రతి విమర్శలు తరచూ రావడం ఇండియాలో కామన్. ఈసారి పరిస్థితి చూస్తుంటే ఆ అవకాశం ఉండకపోవచ్చు.
తాజాగా ఇద్దరు లీడర్లు వరుస ప్రసంగాలతో దేశాన్ని కుదిపేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత పార్టీలోనూ కలకలం రేపుతున్నారు. సెంటిమెంట్ ను రేపే మోడీ కామెంట్లు సొంత కూటమిలో వ్యతిరేకత పెంచుతుంటే, రాజకీయ వ్యవస్థనే ప్రశ్నిస్తున్న రాహుల్ కామెంట్లు ఆయన సొంత పార్టీకే షాక్ ఇస్తున్నాయి. మోడీ, రాహుల్ ఇద్దరూ తమ వయసులతో సంబంధం లేనట్టు మాట్లాడుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 60లో ఉన్న మోడీ అగ్రెసివ్ గా ధాటిగా మాట్లాడుతుంటే, 40లో ఉన్న రాహుల్ సాంప్రదాయవాదిలా ఆదర్శాలు వినిపిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు తమకు వయసులతో సంబంధం లేని ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. న్యూ పొలిటికల్ ట్రెండ్లో ఇద్దరు నేతల ప్రసంగాల్లో విలక్షణంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఈ మధ్య సిఐఐ మీటింగ్లో రాహుల్ ప్రసంగాన్ని, తాజాగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్లో నరేంద్ర మోడీ స్పీచ్ ని చూస్తే పెద్దగా తేడా అనిపించదు. వాళ్లు మాట్లాడిన సందర్భంగా వాళ్ల ఆలోచనలు, ఆదర్శాలు అన్నింటిలోనూ పోలికలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఎవరో ఒకరు గుర్రంపై వచ్చి అద్భుతాలు చేస్తారని ఎదురుచూడొద్దని, పేదలందరికీ సాధికారత కల్పించడం గురించి ఆలోచించాలని రాహుల్ చెప్పారు. ఆయన పరోక్షంగా నరేంద్ర మోడీ గురించే కామెంట్ చేశారన్న విశ్లేషణలొచ్చాయి. ఇక మోడీ మహిళా సాధికారత గురించి మాట్లాడారు. ఈ సమయంలో అహ్మదాబాద్ లో పిజ్జా బిజినెస్ లో సక్సెస్ అయిన జాసు బెన్ అనే మహిళ గురించి ప్రస్తావించారు. ఇలాంటి వారి విజయాలతో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు మోడీ. వ్యక్తుల సొంత కృషితోనే విజయాలు సాధ్యమవుతాయన్నారు. గతంలో విదర్భకు చెందిన కళావతి అనే మహిళ గురించి రాహుల్ పార్లమెంట్లోనూ ఇతర సభల్లోనూ ప్రస్తావించారు. దేశంలో రైతుల కష్టాలకు సింబల్ గా ఆమెను ప్రస్తావించారు రాహుల్. దీనికి కౌంటర్ గానే మోడీ జాసుబెన్ ప్రస్తావన తెచ్చినట్టు భావిస్తున్నారు. సిఐఐ మీటింగ్లో రాహుల్ ప్రసంగం అద్భుతంగా ఉందని చాలా మంది కార్పొరేట్లు ప్రశంసల జల్లు కురిపించారు. కానీ అసలు ఆయన చెప్పాలనుకున్న సెంటర్ పాయింట్ ఏంటో చాలా మందికి అర్థం కాలేదు. అదే మోడీ ప్రసంగంలోనూ మహిళా సాధికారత అంశాన్ని ప్రస్తావించినా, ఆయన గత ప్రసంగాలతో పోలిస్తే అంత గొప్పగా ఏం లేదన్న మాటే వినిపించింది. దేశం దృష్టిని ఆకర్షించడానికి రాహుల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాలకు వెళ్తున్నారు, లాంగ్ జర్నీలు చేస్తున్నారు. ఇవేం చిన్న విషయాలు కాదు. కానీ పూర్తి సెక్యూరిటీ మధ్య పెరిగిన వ్యక్తికి అంతకు ముందు ఇలాంటివి తెలుసుకునే అవకాశం లేదు. దీంతో ఆయన వేస్తున్న ప్రతి అడుగు రాజకీయాల్లో ఆయన విద్యార్థిలా నిలబెడుతున్నాయి. అదే మోడీ విషయానికొస్తే సీన్ పూర్తిగా రివర్స్ లో కనిపిస్తుంది. కింది స్థాయి నుంచి ఎదిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ధాటిగా, ఆత్మవిశ్వాసంతో ఆయన ఇచ్చే ప్రసంగాల్లో అనుభవం కనిపిస్తుంది. కానీ అందులో ఉండే ఆవేశమే కొందరిని ఆకర్షిస్తుంది, మరికొన్ని వర్గాల వారిని భయపెడుతుంది. స్పాట్లైట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. గతానికి ఇప్పటికీ రాజకీయ చిత్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది ప్రధాని పదవికి అభ్యర్థులు అన్న పేరుతో ఇద్దరు నేతలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఇది ఒక రకంగా మంచి పరిణామమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నడిపించబోయే నేతల ఆలోచనలు, వాటిలో మంచి చెడులు ముందుగానే ప్రజలకు తెలియడం ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేదే అంటున్నారు. గతంలో ఎన్నికలొచ్చిన ప్రతిసారి కింది స్థాయి నుంచి క్యాడర్ను కదిలించి నడిపించాల్సిన పరిస్థితి. ఎవరు లీడరో అర్థం కాక, పార్టీ అధినాయకత్వం ఆలోచనలేంటో తెలియక క్యాడర్ అయోమయంలో పడిపోయేది. కింది స్థాయిలో ఉన్న నేతల్లోనే విభేదాల వల్ల గ్రూపులుగా రాజకీయం నడిచేది.
పై స్థాయిలో బలమైన నేతలు లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కాంగ్రెస్కు ఫేస్గా రాహుల్, బీజేపీకి మోడీ తెరపైకి వస్తున్నారు. వాళ్లు అలా ప్రొజెక్ట్ కావడం వల్ల ఒక రకంగా పోటీ వాళ్ళిద్దరికీ అన్నట్టుగానే సాగుతోంది. ఇలా ఇద్దరు నేతలు ముందుగానే జనం ముందుకు వచ్చి వాళ్ళ ఆలోచనలు చెప్పడం దేశంలో జనానికి కొత్తే. దేశంలో సమస్యలను, జనాన్ని, వాస్తవ పరిస్థితులను వాళ్లు ఎంతవరకు అర్థం చేసుకున్నారన్నది వాళ్ల మాటల ద్వారా అర్థం చేసుకునే అవకాశముంది. ఇక సిఐఐ ప్రసంగంలో రాహుల్ కొన్ని ప్రశ్నలకు చెప్పిన సమాధానం చాలా మందిని ఆశ్చర్యంలో పడేసింది. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు, అభివృద్ధిపై చూపించే ప్రభావాన్ని గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ చిత్రంగా జవాబు చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం గురించి ఆయన మాట్లాడారు. కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కీలకంగా మారుతున్న పర్యావరణ అనుమతులు, పన్ను వివాదాల ప్రస్తావన ఆయన తేలేదు. ఇక మోడీ కోణం కాయిన్ కి మరోవైపు ఉంటుంది. కింది స్థాయి నుంచి ఎదిగిన నేతగా ఇండియాలో వాస్తవ పరిస్థితి గురించి ఆయనకు బాగా అవగాహన ఉంది. ఆలోచనల కంటే ఆచరణలోనే చూపించే వ్యక్తి. కానీ ఆయన కూడా ఫిక్కీ మహిళా సదస్సులో మహిళా సాధికారత గురించి చాలా సింపుల్ విషయంగా మాట్లాడారు. కానీ ఆయన చెప్పినట్టు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే డబ్బు కావాలి, అంటే లోన్లు ఇవ్వాలి, దీనికి షూరిటీ ఉండాలి, షూరిటీకి ఆస్తులుండాలి, అంటే మహిళలకు ఆస్తి ఉండాలి, ఆస్తి హక్కు ఉండాలి. ఈ విషయంలో మన రాజకీయ వ్యవస్థ ఏం చేయబోతోంది? దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. और कभी संकट आया तो महिला जाएगी कहां? हमने एक छोटा सा निर्णय किया. हमने कहा कि जो भी महिला के नाम से प्रॉपर्टी लेंगे उनको स्टैंप रजिस्ट्रेशन फी हम माफ कर देंगे. लाखों परिवारों में प्रॉपर्टी महिलाओं के नाम खरीदी गई. మోడీ 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 బీజేపీలో వినిపిస్తున్న తారక మంత్రం. ఈ పేరుపై పార్టీలో ఎన్ని ఆశలున్నాయో అంతే స్థాయిలో వ్యతిరేకత ఉంది. కూటమి మిత్రులైతే పబ్లిక్ గానే వ్యతిరేకించే పరిస్థితి. మరోవైపు మాట్లాడిన ప్రతి మీటింగ్లోనూ దేశం మొత్తాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ ఇవన్నీ బీజేపీలోనే కొత్త అయోమయం రేపుతున్నాయి. ఇంతకీ మోడీకి మైనస్ గా మారుతున్న అంశాలేంటి? మోడీ చాలా కాలం తర్వాత బీజేపీకి దొరికిన గట్టి లీడర్. దేశం మొత్తంలో కొన్ని రాష్ట్రాల్లో తప్ప బీజేపీ పెద్దగా కోలుకోని పరిస్థితుల్లో మోడీ తప్ప పార్టీకి వేరే మార్గం లేదనుకునే పరిస్థితి. గుజరాత్లో హ్యాట్రిక్ కొట్టి అభివృద్ధి అంటే మోడీని గుర్తు చేసుకునేంతగా ముద్ర వేసిన నేత ఆయన. ఇంతవరకు బాగానే ఉన్న సొంత కూటమిలోనే మోడీని వ్యతిరేకిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. మోడీ ప్రతిసారి అభివృద్ధిని ప్రమోట్ చేసుకుంటున్నా ఆయన్ను పాత మచ్చలు వదిలిపెట్టడం లేదు. గోద్రా అల్లర్లు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మోడీని నరరూప రాక్షసుడిగా విమర్శల పాలు చేసిన ఆ మారణకాండ అంత తేలిగ్గా ఆయన్ను వదిలేది కాదు. గుజరాత్లో వరుసగా గెలిచి అది రాజకీయంగా తనను దెబ్బతీయలేదని మోడీ నిరూపించుకుంటున్నారు. కానీ జాతీయ స్థాయిలో అది వర్కౌట్ అవుతుందా అంటే చెప్పడం కష్టం. ఇక మోడీ ప్రసంగించే ప్రతిసారి ఏదో ఒక రూపంలో భావోద్వేగాలను గుర్తు చేస్తూ ఉంటారన్నది మరో విమర్శ. గుజరాత్ రుణం తీర్చుకున్న మోడీ దేశం రుణం కూడా తీర్చుకోవాలని జనం కోరుకుంటున్నట్టు చెబుతున్నారు మోడీ. అలా తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్టు చెప్పకనే చెప్పేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ కూటమిలోనే ఆయన్ను వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ మోడీకి బద్ద శత్రువుగా మారారు. మోడీ పేరు వింటేనే మండిపడుతున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుండా అడ్డుపడే మొదటి వ్యక్తి నితీష్ కుమార్ అనడంలో డౌటే లేదు.
మరోవైపు మోడీ ప్రమోట్ అవుతున్న కొద్దీ సీనియర్ నేత అద్వానీ వర్గంలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. కొన్నాళ్లుగా అద్వానీ, ఆయన సన్నిహితుల మాటలను బట్టి ఇది స్పష్టంగానే అర్థమవుతోంది. అదే సమయంలో మోడీని బూచిగా చూపించి అద్వానీని ఉదారవాదిగా తెరపైకి తెచ్చే ప్రయత్నాలు కూడా జోరుగానే జరుగుతున్నాయి. చివరికి సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం కూడా అదే పనిగా అద్వానీని పొగిడేస్తున్నారు. ఇవన్నీ మోడీ వర్గాన్ని ఎంతవరకు కదిలిస్తాయో గానీ బీజేపీని మాత్రం అయోమయంలో పడేస్తున్నాయి. స్పాట్లైట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నూట పాతికేళ్ల జాతీయ పార్టీ, మహామహా నేతలు నడిపించిన పార్టీ, ఏక పార్టీ పాలన నుంచి సంకీర్ణ యుగంలోనూ నెగ్గుకొస్తున్న అతిపెద్ద పక్షం, మంచికైనా చెడుకైనా రాజకీయ సంప్రదాయాలన్నిటికీ పుట్టిల్లు లాంటి పార్టీ. అలాంటి పార్టీకి వారసుడిగా ఎదిగిన నేత ఆ పార్టీ రాజకీయాల్ని పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు. ఇదే కాంగ్రెస్లో రాహుల్ రేపుతున్న కలకలం. రాహుల్ వయసుతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు ఎప్పటికీ యువనేత. తన చరిష్మాతో పార్టీ దశ మారుస్తారని, యువ రక్తంతో కొత్త రూపం తెస్తారని అంతా ఆశలు పెట్టుకున్న నాయకుడు. కానీ వైస్ ప్రెసిడెంట్ గా ఎలివేట్ అయిన తర్వాత ఆయన చేస్తున్న కామెంట్లు, ఆయన వేస్తున్న అడుగులు పార్టీలోనే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన రాహుల్ అంతకుముందు పూర్తిగా చదువు, బిజినెస్ పైనే దృష్టి పెట్టారు. వారసత్వంగా వచ్చిన సెక్యూరిటీ ఆయనకు దేశాన్ని చూసే అవకాశం లేకుండా చేసింది. కానీ రాహుల్ భవిష్యత్తును రాజకీయమే నిర్దేశించింది. అనివార్యంగానో ఇష్టం లేకుండానో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. కార్యకర్తగా పనిచేస్తానంటూ దేశమంతా పర్యటిస్తూ వచ్చారు. ప్రధాని పదవిని నేరుగా అందుకునే అవకాశం ఉన్నా పార్టీ నిర్మాణంపైనే రాహుల్ దృష్టి పెట్టడం ఆయనకు మేలు చేసేదే. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆయన పార్టీకి వైస్ ప్రెసిడెంట్ గా నెంబర్ 2 పొజిషన్కు వచ్చారు. ఇక నడిపించే బాధ్యత దాదాపుగా ఆయనదే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిర్మాణం గురించి, రాజకీయాల గురించి, వారసత్వం గురించి ఆయన చేస్తున్న కామెంట్లు కలకలం రేపుతున్నాయి. తాను వారసత్వంగానే వచ్చానని ఒప్పుకుంటూనే కోటరీలు ఉండకూడదన్న రాహుల్ మాటలు అంత పాజిటివ్ గా లేవన్న భావన పార్టీలోనే వస్తోంది. అలాగే దేశంలో సమస్యకు రాజకీయ వ్యవస్థే కారణమన్న మాటలు సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కు కూడా వర్తించేవి కావడం విశేషం. ఇలా ఒక రకంగా ఆత్మవిమర్శ చేసుకునే ధోరణిలో రాహుల్ ప్రసంగాలు సాగుతున్నాయి. ఆయన మార్పు తేవాలనుకుంటున్నారనడానికి ఇది సంకేతమా, లేక నిజాయితీగా తప్పులను ఒప్పుకుంటున్నారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక రాజకీయాల గురించి రాహుల్ మాటలు షరామామూలు ఆదర్శాలేనా, లేక ఆచరణలో చూపిస్తారా అన్నది మరో డౌట్. ఒకవేళ ఆచరణలోకి వస్తే నిజంగానే కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా అనుభవంతో ముందుకొస్తున్న మోడీని ఎదుర్కోవడానికి రాహుల్ దగ్గర ఎలాంటి వ్యూహం ఉందన్నది ఆయన భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది. ఇద్దరు నేతలు ప్రసంగాలతో పోటాపోటీగా జనంలోకి వస్తున్నారు. ఎప్పుడో రాహుల్ ప్రస్తావించిన కళావతికి కౌంటర్గా మోడీ తాజాగా జాసుబెన్ను తెరపైకి తెచ్చారు. రైతు కష్టాలకు సింబల్గా కళావతి పాపులర్ అయితే తన మార్క్ అభివృద్ధికి గుర్తుగా జాసుబెన్ను ప్రచారం చేస్తున్నారు మోడీ. మరోవైపు మైనార్టీలను దూరం చేయవద్దంటూ రాహుల్ తన స్టైల్లో మోడీని కౌంటర్ చేస్తున్నారు. ఇటు యూపీఏ రాహుల్ పైన, అటు ఎన్డీఏ మోడీ పైన ఆశలు పెట్టుకున్నాయి. ఈ కూటముల నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో గానీ ఇద్దరూ చేస్తున్న ప్రసంగాలు మాత్రం కలకలం రేపుతున్నాయి.
తాజాగా సిఐఐ మీట్లో రాహుల్ గాంధీ కాస్త వైరాగ్యంగా మాట్లాడారు. మరికొందరైతే ఆయన పరిణతి చెందిన నేతలా మాట్లాడారని కమెంట్ చేశారు. తాను యాదృచ్ఛికంగానే రాజకీయాల్లోకి వచ్చానంటూనే పార్టీ తీరు మారాలని ఆత్మవిమర్శ చేసుకున్నట్లు మాట్లాడారు రాహుల్ ప్రసంగం మొత్తం విన్న తర్వాత పరిణతితో ఉన్నట్లు అనిపించినా మరో కోణంలో సొంత పార్టీపైన రాజకీయాలపైనే విరక్తితో మాట్లాడినట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. Is that okay? The 73rd and 74th Amendment basically created a third tier of government, a structure below the MLA and the MP. And what is taking place in India is a devolution of power to this third. మరోవైపు బీజేపీకి నరేంద్ర మోడీ తప్ప మరో భవిష్యత్తు ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. కార్పొరేట్లు అందరూ ఆయన్ను లైక్ చేస్తున్నారు. కానీ ఆయన ప్రసంగాల దగ్గరికి వస్తే మాత్రం ఏదోలా భావోద్వేగ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఉద్వేగాలను ఉపయోగించుకోవడం బాగా తెలిసిన మోడీని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకించే వాళ్ళు అలాగే ఉన్నారు. వరుసగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు కూడా అలాంటి మిక్స్డ్ రెస్పాన్సే వస్తుంది. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలో మోడీ అద్భుతంగా ప్రసంగించారని అందరూ చెప్పుకుంటే మరోవైపు వర్సిటీ బయట ఆయనకు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసన నిర్వహించారు. प्रधानमंत्री जी, आपने आसाम के प्रति दुख व्यक्त किया, लेकिन आप मुंबई में जो घटना घटी उसके विषय में मौन रह गए. प्रधानमंत्री जी, ये दो तराजू क्यों? असम की तो पीड़ा होती है, लेकिन मुंबई में जो घटना घटी, जो अति गंभीर घटना के प्रति देश के प्रधानमंत्री मौन कैसे रह सकते हैं? మోడీ, రాహుల్ ఈ ఇద్దరే 2014 ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు ఇప్పటికే ఖరారైంది. కానీ ఇద్దరి ప్రసంగాల తీరు పరోక్షంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నట్టున్నా నిజానికి తమకు తామే నెగటివ్ సంకేతాలు పంపేలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక రాహుల్ గతంలో మహారాష్ట్రలోని విదర్భకు చెందిన కళావతి అనే మహిళా రైతును దేశంలో పరిస్థితికి సింబల్గా ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నంతగా దేశంలో పరిస్థితిని ఆయన తెలుసుకోలేకపోయారన్నది ప్రధాన విమర్శ. చదవడం వల్ల, మేధావుల మాటల వల్ల నేర్చుకునేది ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం తేలిక కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇక మోడీ హిందుత్వకు సింబల్గానే ప్రమోట్ అవుతుండడం ఆయనకు నెగిటివ్గా మారే అవకాశం ఉంది. గుజరాత్లో అభివృద్ధిని ప్రమోట్ చేస్తున్న మోడీ దీన్నే దేశమంతా చేసి చూపిస్తానని చెబుతున్నారు. కానీ గుజరాత్ మోడల్లో పనికొచ్చిన అభివృద్ధి మంత్రం విభిన్నమైన దేశంలో వర్కౌట్ అవుతుందా? దీన్ని జనం రిసీవ్ చేసుకుంటారా అన్నదే డౌట్. ఈ పరిస్థితి ఇద్దరు లీడర్లు ఏడాదిలో ఎలా మార్చుకుంటారన్నదే వేచి చూడాలి. ఇద్దరు నేతల మధ్య ఎన్ని వైరుధ్యాలున్నా స్పష్టంగా కనిపించే పోలికలు కూడా కొన్నున్నాయి. అవి ఇద్దరు బ్యాచిలర్స్ కావడం, కుటుంబం బంధాలు లేకుండా జనం కోసమే పనిచేస్తామని చెప్పుకోవడానికి ఇద్దరు నేతలకు ఇది బాగా కలిసొస్తోంది. మరోవైపు ఖచ్చితంగా 20 ఏళ్ల వయసు తేడాతో 2 తరాలకు ఈ ఇద్దరు ప్రతినిధులు కావడం విశేషం. ఇది V6 స్పాట్లైట్.